ఒక గొప్ప సినిమా కథ పుట్టాలంటే ముందుగా మీకు కావాల్సింది ఏమిటో తెలుసా? మిమ్మల్ని చివరిదాకా ఉత్తేజపరిచి ముందుకు నడిపే గొప్ప ప్రేరణ, అదే ఇన్స్పిరేషన్. ఆ ప్రేరణ నుంచి స్టోరీ ఐడియా, ఆ తర్వాత స్క్రీన్ ప్లే, ట్రీట్మెంట్, ఇలా పూర్తి స్క్రిప్ట్ రూపొందుతాయి. ఆ చివరిని మనం థియేటర్లో కూర్చుని ఆ సినిమా చూస్తాం. అలాంటి ఒక గొప్ప ప్రేరణ, దాని నుంచి పుట్టిన ఒక గొప్ప సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నాకు ఫైట్ క్లబ్ సినిమాలో ఒక కోట్ గుర్తొస్తుంది. Everything's a copy of a copy of a copy. మనందరం చూసిన శంకర్దాదా ఎంబీబీఎస్ చిత్రం మున్నాభాయ్ ఎంబీబీఎస్ రీమేక్ అనే విషయం మనకు తెలుసు. అయితే మున్నాభాయ్కి మాత్రం ప్యాచ్ అడమ్స్ అనే హాలీవుడ్ సినిమా ప్రేరణ. ప్యాచ్ అడమ్స్ సినిమాకు ప్రేరణ ఈ పుస్తకం, ఆ పుస్తకానికి ప్రేరణ ప్యాచ్ అడమ్స్ నిజ జీవితం. ఇక ప్యాచ్ అడమ్స్ నుంచి ప్రేరణ పొందిన మున్నాభాయ్ విషయానికి వస్తే, పక్కవారి ఆనందంలో నువ్వు ఆనందం వెతుక్కో, నువ్వు మనిషిగా గెలుస్తావు. డిగ్రీలు డాక్టరేట్లు కాదు, పక్క మనిషి నువ్వు ఆనందంగా గుండెకు హత్తుకో, అతని బాధలన్నీ మర్చిపోతాడు. అయితే దానికి మున్నాభాయ్ అనే రౌడీ క్యారెక్టర్ని కలిపి తండ్రి ఎమోషన్ రంగరించి స్క్రిప్ట్ తయారు చేయడమే రాజహాని చేసిన మ్యాజిక్. ఎంతో మంది ప్యాచ్ అడమ్స్ చూసుంటారు, కానీ దాన్ని ప్రాపర్గా సోల్ చెరకుండా కమర్షియల్ ఫార్మెట్లో తయారు చేస్తే ఏ స్థాయి సక్సెస్ సాధించవచ్చు అనేది చేసి చూపించారు. స్క్రిప్ట్ రైటర్స్ కు, డైరెక్టర్స్ కు ప్రేరణ అనే పదానికి ఈ సినిమా గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు. ఇదే విషయాన్ని కొత్త తరహాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ 5-8 స్ట్రక్చర్ లో మీకు వీడియో చూపెట్టబోతున్నాను. అయితే తెలుగు వారి కంఫర్ట్ కోసం మున్నాభాయ్ బదులు శంకర్దాదా విజువల్స్ వాడడం జరుగుతుంది. It is our mission here, rigorously and ruthlessly train the humanity out of you and make you into something better. We're gonna make doctors out of you. And I don't love my patients. మీకు పేషెన్స్ ఒక రోగం వచ్చిన శరీరమే తప్ప ఇంకేవి కాకూడదు. She was no one else. See what everyone else chooses not to see. ఓ డాక్టర్, సబ్జెక్ట్ ఏంటి? అతని పేరు లేదా? ఈ డాక్టర్లు ఎవరికి నీ మీద కొంచెం కూడా జాలి లేదురా. శ్రీరామ్, చూసావా నీ గుండె దద్దకు మీద కొట్టుకుంటుందో? Amazing piece of rubber. When applied to your face, can brighten another person's day, even a suffering patient. బాస్, టెన్షన్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి గుండెకి హత్తుకుంటే వాళ్ళ టెన్షన్ని పోతాయట. నేను చెప్పేది నిజం బాస్, మామ చెప్తున్నది. Do you want to tell me what it is you think you're doing? What is this? One guy full. Is this a hospital or an amusement park? Why are you here? ఇతన్ని మాత్రం బయటికి పంపడం తప్పదు. మీరంతా ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్, ఎండి, ఎంఎస్ డాక్టర్లేగా ఏం చేశారు? తామస్ సరిపోతుంటే ప్రేక్షకులు చూస్తూపోయారు. Doctor's mission should be not just to prevent death, but also to improve the quality of life. That's why you treat a disease, you win, you lose. You treat a person, I guarantee you'll win no matter what the outcome. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. ప్రేరణ ఎంత గొప్పదంటే, ఓ మనిషి జీవితం ఓ పుస్తకం రాసేటట్లు చేస్తే, ఆ పుస్తకం ఇచ్చిన ప్రేరణ ఓ స్టూడియోని ప్యాచ్ అడమ్స్ అనే సినిమా చేసేటట్లు చేసింది. ఆ సినిమా రాజ్ కుమార్ హిరాణి అనే డైరెక్టర్ ని మున్నాభాయ్ ఎంబీబీఎస్ అనే క్లాసిక్ బ్లాక్ బస్టర్ సినిమా మన ముందుకు తీసుకొచ్చేంత ప్రేరణ ఇచ్చింది. ఆ తర్వాత మన టాలీవుడ్ మెగాస్టార్ దాన్ని రీమేక్ చేసి ఓ అందమైన కామెడీగా మన ముందు ప్రజెంట్ చేశారు. అది ప్రేరణకున్న గొప్పతనం. ఇలా ఎవరు ఎక్కడి నుంచైనా ప్రేరణ పొందవచ్చు, అయితే దాన్ని అద్భుతంగా అడాప్ట్ చేయగలగాలి. అదే ఓ దర్శకుడు లేదా రచయితకు ఉండాల్సిన ఆర్ట్. ఇప్పుడు నేను కాపీకి, ప్రేరణకి, ఇన్స్పిరేషన్ కి తేడా చెప్తాను. కాపీ అంటే ఓ సినిమాని యాజ్ ఇట్ ఈజ్ తీయటం, కానీ ప్రేరణ అంటే మనకు నచ్చిన సినిమాతో మనం పోటీ పడ్డాం. దానికి బోల్డ్ అంత తపన కావాలి, ఓర్పు కావాలి, ఆలోచన కావాలి. ఇలా తపన పడి పోరాడి స్క్రిప్ట్ చేసుకునే రైటర్స్ అందరికీ ఈ వీడియో అంకితం.